హాయ్ హలో వెల్కమ్ టు కీర్దర్ లాగ్స్ అండ్ ఫుడ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పైసీ చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని విత్ బోన్స్తో తీసుకున్నాను. దీన్ని వాష్ చేసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు ముందుగా నేను 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 లెమన్ జ్యూస్ తీసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమను, ఇంకా సాల్ట్, పసుపు అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని దీనికి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. మసాలా కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు. దీంట్లోకి 1 టీ స్పూన్ అంత నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత సోంపు, ఇంకా హోల్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఫైన్ పౌడర్గా పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై కోసం నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ని హై ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వాలి, అంతవరకు హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని కలిపేసుకొని అలాగే ముందుగా నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి. సో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఈ పాన్ మీద లిడ్ పెట్టేసుకొని మంట మీడియంలోకి పెట్టుకొని ఆ ముక్క మంచిగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఆయిల్ అంతా పైకి తేలింది. మధ్య మధ్యలో లిడ్ తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆ మసాలా అంతా యాడ్ చేసుకొని ముక్కకు పట్టేంత వరకు కలిపేసుకున్నాను. ఇలా మనం ముక్కకు పట్టేంత వరకు కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆ మసాలాని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ తీసుకొని కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలిపోయింది. ఆ మసాలాలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను గ్రీన్ చిల్లీస్ ఒక 3 చిల్లీస్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇవి 3 యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి పచ్చిగానే ఉంటేనే ఈ చికెన్ ఫ్రైలోకి చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఒక్కసారి ఈ మిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిసిపోయేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 2 మినిట్స్ వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ తీసేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ లెమన్ జ్యూస్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇలాగ ఒకసారి మీరు స్పైసీ చిల్లీ చికెన్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.